తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి మేడం వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. రెండు 2005 ఆట 2026 మనశంకర వరప్రసాద్ సక్సెస్. చిరంజీవి గారి లాంటి ఒక స్టార్ దగ్గర, ఒక మెగాస్టార్ దగ్గర ఆ స్పెషల్ రికగ్నైజేషన్ రావడం ఎలా అనిపిస్తుంది? ఒక సొంత బిడ్డలాగా మమ్మల్ని, సందీప్ని ఒక కొడుకులాగా చాలా ఎఫెక్షన్గా. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని రామ్ చరణ్ గారు కలిశారు, మీకు ఒక ప్రామిస్ చేశారు, చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు. మాస్టర్ అని చెప్పి చేతులు రెండు పట్టుకుని ఎక్సలెంట్ కంపోజ్ చేశారు నాన్నగారికి. అరుణాచల దర్శనం జీవితాన్ని మార్చేస్తుంది, అరుణాచలం దర్శనం ముందు దర్శనం తరువాత అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ జీవితంలో చూసుకుంటే అదే జరిగింది. నిజంగా అండి, మనకి గొప్ప వ్యక్తులు చెప్తారు చాలా మంది, చాగంటి గారు ఇలాంటి వాళ్ళ గురించి ఇంత ఆలోచించే భార్య దొరకడం చాలా అద్భుతం. బట్ ఒక మగవాడి జీవితంలో నెలైతే ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఎన్ని డబ్బులు కట్టేవి ఉంటాయి, ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అంటే ఫస్ట్కి ఈఎంఐ వస్తుందంటే 20 నుంచి 1వ తారీఖు వరకు నిద్ర ఉండదు. తను కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి మా లైఫ్ చాలా బ్యాలెన్సింగ్గా ఒకరినొకరం అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాం. మనం చిన్నప్పుడు చాలా నాటిగా, అల్లరిగా, చాలా మంచి మాస్ అమ్మాయి లాగా ఉండేదని. సో నేను నైట్ ఏడుస్తున్నా, ఏమైందంటే రేపు ఎంగేజ్మెంట్, నా శారీస్ అన్నీ పాడైనా, ఏం బాగాలేవని కొంచెం నేను డల్ అయినా. ఆయన మార్నింగ్ ఒక డ్రైవర్తో ఇంటికి ఒక బాక్స్ పంపించారు, అందులో ఒక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ. సాక్షాత్తు నటరాజస్వామి మా ఇద్దరిని కలిపినట్టు ఈ ఫీల్డ్లోనే నాకు ఆయన దొరకడం. ఎందుకు మాస్టర్ అంత ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యామిలీ అంటే? ఎందుకు అంత ప్రేమ? నా మనుషులు ఇబ్బంది పడితే నేను చూడలేను, నేను తట్టుకోలేను. హాయ్, వెల్కమ్ టు మై షో. విజయం ప్రతి మనిషి జీవితానికి ఒకేలాగా అందదు. కొందరికి క్షణాల్లో దొరికే విజయం మరికొందరికి దశాబ్దాల పాటు ఎదురు చూపిస్తుంది. దానికోసం అర్థించేలా చేస్తుంది, మోకాళ్ళ మీద నిలబడి దేవుణ్ణి ప్రార్థించేలా చేస్తుంది. అయితే ఇన్ని కష్టాలకి దాటుకొని, ఇన్ని ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడ్డ వారికి ఓ మెగా విక్టరీ అవలీలగా దొరుకుతుంది. ఈరోజు అలాంటి విక్టరీ సాధించిన జంట మన షోలో ఉన్నారు, సందీప్ మాస్టర్ అండ్ జ్యోతి మేడం. వీళ్ళిద్దరూ ఈ సీజన్లో ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అంటే ఈ మాట చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. వాళ్ళ పాట, హుక్ స్టెప్ పాట అలా వైరల్ అయింది. సో మెగా విక్టరీ సాధించి ఈరోజు మన ముందు ఆ జంట ఉంది. సో వాళ్ళని అడిగి వాళ్ళ సినీ విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే మీ గురించి చెప్పేటప్పుడు ఒక గర్వం ఉంటుంది నాబోటి వాళ్ళకి, ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు కానీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సూపర్. సో ఆ గర్వంతోనే నేను మీ గురించి చెప్పాలనుకొని, మీ గురించి మాట్లాడాలనుకొని, మీతో మాట్లాడాలనుకొని ఇంటర్వ్యూ అడిగాను. థ్యాంక్ యూ మీరు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ఇట్స్ మై ప్లెజర్ టు బీ హియర్. అండ్ మీరు మాల్లో ఉన్నారు కాబట్టి మనం ఒక శివుడి గురించే స్టార్ట్ చేసుకొని ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అలాగే. యాక్చువల్గా మీ జర్నీ చూస్తే మీరు దేవుడి చెంతకి వెళ్ళిన తర్వాత, శివనాస్మరణ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్లో పెద్ద టర్న్ వచ్చింది. సో నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది, అది చెప్తాను. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ మ్యాజిక్ చెప్పండి. నాది మ్యాజిక్కే, నా స్థాయికి తగ్గట్టు ఇద్దరం షేర్ చేసుకుందాం. అలాగే. నేను ఒక 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, మీడియాలో ఉన్నాను. జస్ట్ రైటర్ని, ఏదో కొంచెం ఎదుగుతున్నాను కానీ కెరీర్ ముందుకెళ్ళట్లా. మా కులదైవం రామతీర్థం, రామలింగేశ్వర స్వామి అంటే శివుడే. శివుడు. వెళ్ళాను 2 years బ్యాక్. నేను అంటే ఆయన ఏం మొక్కోవాలో కూడా నాకు అర్థం కావట్లా. స్వామి కష్టపడుతున్నాను, 13 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, బట్ లైఫ్లో మ్యాజిక్ అయితే జరగట్లా. బట్ నేను రైటర్, నీకు ఎందుకంటే ఏం చేస్తాను, రాయడం తప్పించి ఏమీ రాదు. నేనేం అడగాలో నాకు తెలియట్లేదు, బట్ నాకు ఏదో ఒకటి చెయ్యి, నీ మీద నమ్మకంతో నిన్నే అడుగుతున్నాను అని చెప్పి ట్రైన్ ఎక్కా. దర్శనం అయిపోయింది, నెల్లూరులో ట్రైన్ ఎక్కాను, హైదరాబాద్కి వస్తున్నాను. సడన్గా ట్రైన్ ఎక్కిన 1 hourకి ఫోను ఆఫీస్ నుంచి, రేపటి నుంచి నువ్వే ఫిల్మ్ జర్నలిస్ట్వి,
నువ్వే ప్రెస్ మీట్లకు వెళ్ళాలి, బా సూపర్. ఓకే. నువ్వే చిన్న చిన్న గెస్ట్ని ఇంటర్వ్యూ చేయాలి, ఆఫీస్ నుంచి ఫోన్. అంతకు ముందు అసలు ఆఫీసులో ఈ ప్రస్తావన కానీ ఈ డిస్కషన్ కానీ ఏమీ లేదు. సడన్గా మా చైర్మన్ గారు డిసిషన్ తీసుకోవడం, మా టీం లీడర్ అవకాశం ఇవ్వడం, అలా 1 అవర్లో జరిగిపోయింది. సో అక్కడి నుంచి నిదానంగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. అప్పటి మీద బెటర్. సో ఇది నా లైఫ్లో జరిగిన మ్యాజిక్. సూపర్ అండి. మీ లైఫ్లో జరిగిన మ్యాజిక్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా లైఫ్లో ఇంటర్లింక్ ఉందండి. అంటే మేము ఫస్ట్ నుంచి నటరాజ స్వామి పూజ చేస్తాము, అది ఉంటుంది. కానీ ఎందుకో తెలియదు కానీ ఒకరోజు సడన్గా శివమాల వేసుకోవాలి అని ఎందుకో అనిపిస్తుంది. సడన్గా ఒకరోజు సరే మనము ఇలా కాదు, మనం ఏదైనా సాధించాలంటే ఒక బ్రేక్ తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఒక బ్రేక్ తీసుకుని శివమాల వేసుకోవడం జరిగింది. ఓకే. 21 days నిష్టగా, చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా చేసుకున్నాం. మధ్యలో నేను అరుణాచలం వెళ్ళొచ్చాను. అంటే ఈ 21 days జర్నీ మధ్యలో అరుణాచలం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇలాగ ఏదో షో ఉందండి అని చెప్పేసి పిలిచారు. షోకి వెళ్ళాను. పొద్దున్న 6 గంటలకి. ఏది మేము గిరి ప్రదక్షిణ చేసి గిరికొండ ఎక్కి దిగి, రమణ మహర్షి కొండ ఎక్కి దిగి తర్వాత మేము హైదరాబాద్ వచ్చాం పొద్దున్న. సో పొద్దున్న 3 గంటలకు 4 గంటలకు హైదరాబాద్ వచ్చి 6 గంటలకు షూటింగ్కి వెళ్ళా. పొద్దున్నే తెల్లవారుజామున మాల్లోనే ఉన్నా. 6 గంటలకు షూటింగ్కి వెళ్ళి కాళ్ళన్నీ మొత్తం హోల్స్ పడిపోయినాయి. చాలా కష్టం. అవును. సరే హ్యాపీగా సక్సెస్ఫుల్గా అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత షో స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే తెల్లవారుజామున 6 అయింది. డే అంతా. ఆ టైంకి ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయమంటున్నారు. అంటే వాళ్ళ సీక్వెన్స్లో ఉన్నది మనకి లాస్ట్ పెట్టి అది చేయమన్నారు. చాలా బాధ అనిపించింది. సరే నేను ఇది కాదు, ఇలా కాదు, నేను ఈ టైంలో కష్టం అండి చేయడం అని అంటే, లేదు చెయ్యాలి మీరు, అట్లా ఎట్లా అంటారు. సరే ఓకే, ఎందుకంటే మనం ఒప్పుకున్న పని, కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ అని చెప్పి అనుకున్న తర్వాత మాల్లో ఉన్నా కదా, బాధ అనిపించి జ్యోతికి చెప్పా. ఏం చెప్పానంటే, ఒకటి జ్యోతి, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ ఏమైనా షోస్ వచ్చినా నువ్వు వెళ్ళు, నేను కొంచెం బ్రేక్ తీసుకుంటా, నేను రాను. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. నేను వచ్చింది వేరే పని మీద, కానీ నేను ఎక్కడో డీవియేట్ అయిపోతున్నా, ఇది కరెక్ట్ కాదు. మాల ఒంటి మీద ఉంది, మాల పట్టుకుని చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి స్టేజ్ ఎక్కాలంటే ఒక సక్సెస్ కొట్టి నాకంటూ ఒక పాట ఉండి నన్ను పిలిస్తేనే వెళ్తాను, లేకపోతే నేను రానని ఆ రోజు అదే స్టేజ్ మీద నేను చేశాను. ఆ రోజు డాన్స్ చేసింది కూడా చిరంజీవి గారి పాటే. ఆ రోజు ఒక పాట చేశాను చిరంజీవి గారిది, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి అది చిరంజీవి గారి పాట చేశాను. దెన్ ఇమీడియట్గా నాకు కాల్ నెక్స్ట్ ఒక వితిన్ ఫ్యూ డేస్లో మాల్లో ఉంటుండగానే జటాధర వచ్చింది, ఫస్ట్ సినిమా. సో జటాధర సుధీర్ బాబు గారు ఫోన్ చేశారు. క్లైమాక్స్ సాంగ్ చాలా బాగా మంచి పేరు వచ్చింది. సినిమా అటు ఇటు అయినా కూడా ఓ మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత గిరగిర వచ్చింది. సో గిరగిర సూపర్ డూపర్ ఇదైంది. ఇంకా దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాల వేసుకోవాలి నేను, కానీ వేసుకోలేకపోయాను. దాని తర్వాత మళ్ళీ వేరే ఇంకో రోజు వేసుకోవాలనుకున్నా, అప్పుడు కూడా వేసుకోలేకపోయాను. కుదరాలి టైం దేనికనంటే, దేవుడు మనకు అది ఆజ్ఞ ఇవ్వాలి. అనుకోకుండా మొన్న నేను ఫిక్స్ అయిపోయి ఏదైనా చేసేసుకోవాలి, ఎందుకంటే ఐ హ్యావ్ టు నా కృతజ్ఞత ఇచ్చేసేయాలి దేవుడికి. సో అని చెప్పి మళ్ళీ నేను ఇమీడియట్గా మాల వేసేసుకున్నా. సక్సెస్ మీట్ పెట్టారు నిన్న, కాల్ వచ్చింది. సక్సెస్ మీట్లో సక్సెస్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే మాల్లో ఉన్నా. అప్పుడు మాల్లో ఉండి బాధపడ్డాను, మళ్ళీ ఇప్పుడు మాల్లో సక్సెస్ తీసుకున్నాను. స్టార్ట్ ఇది ఎండ్, అంటే ఆ జర్నీ ఇదే మాల్లో ఉండి మళ్ళీ నేను రేపు అరుణాచలం వెళ్తున్నా. చూడండి, అంటే ఆ సైకిల్ తిరిగి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి, మనము నిజాయితీగా నీతిగా ఉండి మనం కష్టపడి పనిచేసి దైవ బలాన్ని నమ్ముకుంటే దేవుడు ఎప్పుడు కూడా చేయబట్టుకుని మనం ముందుకు నడిపిస్తాడు అన్నదానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. వావ్ మూమెంట్ అసలు. అంటే ఇంకొకటి దేవునికి సంబంధించిన ప్రశ్నే, అరుణాచల దర్శనం జీవితాన్ని మార్చేస్తుంది, అరుణాచలం దర్శనం ముందు దర్శనం తరువాత అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ జీవితంలో చూసుకుంటే అదే జరిగింది. నిజంగా అండి, మనకి గొప్ప వ్యక్తులు చెప్తారు చాలా మంది, చాగంటి గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు
చెప్పినప్పుడు ఆ మాటలు నిజంగా అవి సత్యాలండి అవి. అవి మనం ఏదో చెప్తారులే ఇలా తీసి కొట్టేయకూడదు. ఎందుకంటే పెద్దలు వాళ్ళకి అన్నీ తెలుసు. మనకి ఎన్నో పురాణాల నుంచి చదివి ఎన్నో వాళ్ళకి అన్నీ తెలుసుకుని మనకు చెప్తారు, కానీ దాన్ని మనం చాదస్తామనో లేకపోతే వేరేనో కొట్టిపడేయకూడదు. అవి నమ్మాలి. ఆయన నమ్మి ముందుకెళ్తే ఖచ్చితంగా దైవబలం. అదే పొద్దున్న ఒక స్వామి అంటున్నారు, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల ఎంపీ ఉన్నాడు, నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు, నీ వెనకాల శివుడు ఉన్నాడు అని చెప్తారు. కరెక్ట్. ఇంకా అంతకు మించిన బలం ఏంటండి? కరెక్ట్. అండ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు 2005 ఆట అంతేనా, 2026 మనశంకర వరప్రసాద్ సక్సెస్, మధ్యలో 21 సంవత్సరాల జర్నీ. ఈ 21 సంవత్సరాల్లో మీ బాధలన్నీ మర్చిపోయి ఒక సక్సెస్ వచ్చింది కదా, ఆ సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దేవుడితో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సక్సెస్ రాగానే చాలా మంది అనుకుంటున్నారు ఒకటే కాల్స్ వచ్చేసే, పార్టీస్కి వచ్చేసే, కానీ మా సక్సెస్ తర్వాత మేము అంటే ఆ హంబల్నెస్ అనేది మాకు ఉండాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, చాలా మంది అన్నారు ఇంకేంటి అని, బట్ మాకు మాత్రం ఎలా ఉందంటే ఈ సక్సెస్ కాపాడుకోవాలి, మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, కామ్ డౌన్ అవ్వాలి, ఇది సస్టైన్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలంటే దేవుడితో స్పిరిచువల్గా వెళ్ళాలని వెంటనే మాల వేసుకుని డైలీ పూజలు. బట్ చాలా మంది అనుకుంటున్నారు ఫోన్ చేసి సందీప్ మాస్టర్ ఇక్కడికి వచ్చేయండి, మణికొండకు వచ్చేయండి, వీకెండ్ వచ్చేయండి, చాలా మంది పిలుస్తున్నారు. బట్ సక్సెస్, ఇంత పెద్ద సక్సెస్ తర్వాత మేము చాలా ప్రశాంతంగా దేవుడితో పూజలు, ఆ పాజిటివ్ వైబ్స్ అలా స్పెండ్ చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది ఫోన్ చేస్తున్నారండి, ఆ ఫోన్ కాల్స్ అంటే నార్మల్గా మాట్లాడడం వేరు, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరో తెలియకపోయినా మా మీద ఇష్టంతో మాట్లాడుతున్న మాటలు అసలు ఏంటి, ఇంత ప్రేమ ఉంటుందా? నేను ఎవరిని అసలు ఎవడో ఏదో నార్మల్గా ఒక చిన్న డాన్స్ మాస్టర్ని, ఇంత ప్రేమ ఉంటుందా అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి అలాగే ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే మీడియా వైజ్ కానీ చాలామంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి కృతజ్ఞతగా నా సైడ్ నుంచి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళడం కానీ, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ కదా. ఇప్పుడు నేనేమి లేనప్పుడు, నేనేమి కానప్పుడు నా వెనకాల ఉన్న కొంతమందికి మనం మళ్ళీ తిరిగి మనం ఏదో కొద్దిగా ఏదో వచ్చి సాధించినప్పుడు మనం మళ్ళీ వాళ్ళతో ఉండాలన్న పాయింట్ అనేది నాకు సక్సెస్ సెలబ్రేషన్ అదేనండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు సక్సెస్ అయిపోను, నేనేమి తీసుకోను, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడతా, దానికి ఏం చేయాలో అది చేస్తా, ఫెయిల్యూర్కి ఎలా కష్టపడాలో మళ్ళీ కష్టపడతా తప్ప ఏది తలకెక్కించుకోకూడదు. నిన్న సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ మీ కొరియోగ్రాఫర్లు అందరినీ, నేను ఇది వరకు మాట్లాడలేకపోయాను టైం లేక, బట్ అని చెప్పి చెప్తా మీ ఇద్దరి గురించి చాలా స్పెషల్గా ఆయన మాట్లాడారు. సో చిరంజీవి గారి లాంటి ఒక స్టార్ దగ్గర, ఒక మెగాస్టార్ దగ్గర ఆ స్పెషల్ రికగ్నైజేషన్ రావడం ఎలా అనిపిస్తుంది? అదృష్టం అండి, అంటే అదృష్టం. ఇంత కోట్ల ఆయన అభిమానులు ప్రపంచం నలుమూలలో ఉన్నారు, ఇంతమందిలో మేము ఆయన అభిమానం అయినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, బ్లెస్డ్ వే. కానీ ఆయన మా మీద చూపించిన ప్రేమ ఎవ్రీడే మేము పడుకున్నప్పుడు ఆ టైంలో ఇలా మాట్లాడారు, ఈ టైంలో ఇలా, ఆయన చూపించిన ప్రేమ మా లైఫ్లో బెస్ట్ మెమరీస్ అండి. చాలా బాగా షూటింగ్లో మొత్తం కూడా ఎక్కడ కూడా నేను మెగాస్టార్ గారిని అన్నది ఎక్కడ ఎంత 0% కూడా లేదు. ఒక సొంత బిడ్డలాగా మమ్మల్ని, సందీప్ని ఒక కొడుకులాగా చాలా ఎఫెక్షన్గా, అసలు ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత ఆయన మాకు దగ్గర అయ్యారు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి పిల్లలు వీళ్ళు నా మీద ఉన్న అభిమానంతో ఎక్కడ ఎగ్జైట్ ఉంటుంది కదండి అభిమానులని, ముందు మమ్మల్ని ఫ్రీ చేసుకోవడానికి మాతో చాలా జోక్స్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా జోక్స్, లైక్ ఎలా అంటే సందీప్ నన్ను పిలవాలంటే సందీప్ మీ ఆవిడేదయ్యా అంటారు, నన్ను పిలవంటే ఎక్కడమ్మా మీ ఆయన ఎక్కడ, వెళ్ళి పిలుచుకురా, ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో కలిసిపోయి, తర్వాత మాకు కొంచెం ఆ ఫియర్ అనేది తగ్గిన తర్వాత తెలియకుండానే మేము ఆయనకి చాలా దగ్గరయ్యాము. ఆయన కళ్ళల్లో మా మీద ప్రేమ చాలా, అంటే ఇంకా మర్చిపోలేము. సాంగ్ అయిపోయాక మళ్ళీ అనుకుంటున్నాం మళ్ళీ ఎప్పుడు చూస్తాం మళ్ళీ చిరంజీవి గారిని. సక్సెస్ మీట్ కాల్ రాకముందు అయిపోయింది, సాంగ్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మెగాస్టార్ గారిని. నిన్న సక్సెస్ మీట్ లో కలిసి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను, నేను చాలా మిస్ అవుతున్నా చిరంజీవి గారిని. అంటే మొన్నటిదాకా ఓకే ఇప్పుడు చిరంజీవి గారి సాంగ్ చేసాం, తర్వాత
ఎడిటింగ్ చేసాం, తర్వాత చిరంజీవి గారు చూస్తారు, మాట్లాడతారు, ఓకే, దాని తర్వాత థ్యాంక్స్ మీట్లో అక్కడెక్కడ కలుస్తాం, దాని తర్వాత సక్సెస్ మీట్లో కలుస్తాం అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అయిపోయింది సక్సెస్ మీట్ తో మొత్తం క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పండి. మీరు కరెక్ట్ గా చెప్పాలి. చెప్తాను. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిపోయిన తర్వాత, ఇంత ఆడియన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఈ ప్రాసెస్ లో మిమ్మల్ని రామ్ చరణ్ గారు కలిశారు, మీకు ఒక ప్రామిస్ చేశారు, ఆయన చాలా ఎమోషనల్ గా మీతో మాట్లాడారని తెలిసింది. అసలు రామ్ చరణ్ గారితో ఇంటరాక్షన్ ఎలా జరిగింది? యాక్చువల్లీ నన్ను బుచ్చిబాబు గారు, మనం అంటే ఈ సెట్ లో మన హుక్ సాంగ్ అయ్యేటప్పుడు కూడా బుచ్చిబాబు గారు వచ్చారు. అప్పుడు నేను బుచ్చిబాబు గారిని అడగడం జరిగింది, సార్ మన సినిమాలో ఏమన్నా చూడండి సార్ అని చెప్పారు. చెప్తే ఆయన ఇమీడియట్ గా సరే ఒకసారి కలవండి, సెట్ లో ఉన్నప్పుడు, మన షూటింగ్ అవుతున్నప్పుడు రమ్మంటే వెళ్ళాను. వెళ్ళి ఇట్లా కలిశాను. కలిసిన తర్వాత చరణ్ బాబు ఉన్నారు. చరణ్ బాబు చాలా వామ్ వెల్కమ్ ఇచ్చారు. మాస్టర్ అని చెప్పి చేతులు రెండు పట్టుకుని ఎక్సలెంట్ కంపోజ్ చేశారు, నాన్నగారికి చాలా బాగుంది మీ స్టెప్ అని చెప్పారు. నేను కూడా సేమ్ సార్, మీతో ఒక వర్క్ ఎప్పుడన్నా చేయాలని, ఆల్వేస్ మాస్టర్ మీతో మేము వర్క్ చేయాలని కోరుకుంటున్నాము, తప్పకుండా మనం కలిసి వర్క్ చేద్దాము, ఈ సినిమాకి చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పారు. సో ఇట్ వాజ్ ఏ గ్రేట్ మూమెంట్. అలాగే బుచ్చిబాబు గారు కూడా చాలా బాగా చెప్పారు నా గురించి, మన చరణ్ బాబుకి, మాస్టర్కి ఒక ఏదో ప్లాన్ చేస్తున్నాను, ఒకసారి వచ్చిన తర్వాత పంపించి ఒక వర్షన్ పంపించమని అడిగాను అని చెప్పేసి అన్నారు. చరణ్ బాబు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మేము మిస్సెస్ని అడిగానని చెప్పండి అని ప్రత్యేకించి మళ్ళీ చెప్పారు. చాలా అంటే నేను ఒక్కటే లైన్ చెప్తానండి ఆయన గురించి. అంటే ఫాదర్ని, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశాను, ఇప్పుడు రామ్ చరణ్ బాబుని కూడా కలిశాను. నేను ఒక్కటే వర్డ్లో ఫినిష్ చేయాలనుకున్నదంటే తండ్రికి తగ్గ తనయుడు. అంతే. ఈ లైన్ పర్ఫెక్ట్ సూట్స్ ఫర్ చరణ్ సార్. అంత వెరీ నైస్ పర్సన్. సో ఇప్పుడు మేము పెద్దలో చూడబోతున్నాము. దేవుడు అంత నా వర్షన్ ఇస్తాను, 100% సక్సెస్ అవ్వాలి, అంత గుడ్ అవుతుంది, షూర్, తప్పకుండా అవుతుంది. అండ్ ఈ ప్రశ్న మాత్రం ఎక్స్క్లూజివ్గా మీకే. ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ కోసం ప్రయాణిస్తున్నప్పుడు ఆ మనిషి జర్నీలో ఉంటాడు, అతను పడతాడు, లేస్తాడు, అతనికి ఎమోషన్స్ ఉండవు. బట్ ఆ మనిషిని సపోర్ట్ చేసే పక్క మనిషికి మాత్రం నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ పెయిన్ అంతా తీసుకునేది పక్క మనిషే. అతనికి తెలియదు ఆ పెయిన్ పడుతున్న విషయం కూడా అతనికి తెలియదు. కానీ అతన్ని పుష్ చేసి అతని బ్యాకప్లో ఉండి ఆ ఎమోషన్స్ అన్నీ మోసేది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఆ పక్కన ఉండే మనిషి. 21 సంవత్సరాల పాటు ఆయన జీవితంలో అనుకున్న సక్సెస్ లేదు. ఆల్మోస్ట్ అన్ని సంవత్సరాల నుంచి మీరు ఆయనతో ఉన్నారు. ఈ సక్సెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరికి సమాధానం చెప్పాలి అని లైఫ్లో అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మా సక్సెసే వాళ్ళకి ఆన్సర్ అండి, పాజిటివ్. ఒకప్పుడు ఏదైతే కించపరుస్తూ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ అవన్నీ మేము బ్లెస్సింగ్స్గా తీసుకున్నాం. కష్టపడ్డాం కసిగా, అంటే మేమేదో సాధించాలి అని మా కష్టాన్ని మేము నమ్ముకున్నాం. ఈరోజు మేము ఏదైతే సాధించామన్న గర్వం లేదు, కానీ సాధించిన సక్సెస్తో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాం. సో అట్లీస్ట్ ఎలా ఆన్సర్ ఇచ్చామంటే, అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి మాకు కాల్స్ కూడా రాలేదు. కాల్ చేయడానికి కూడా వాళ్ళకి చేతులు వణికి పుట్టేలాగా ఇచ్చామని. ఎందుకంటే మెగాస్టార్ గారితో సాంగ్ చేయడం వేరు, అది సక్సెస్ అవ్వడం వేరు. మెగాస్టార్ గారితో సాంగ్ చేయడమే అదృష్టం. తర్వాత కొన్ని కామెంట్స్ కానీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఉక్కు స్టెప్తో ఒక ఊపు ఊపేశారు. అభిమానులు, మెగా అభిమానులు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం టెన్షన్ ఉండే. అస్సలు రిలీజ్ అయినప్పటి నుంచి మా సక్సెస్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇండస్ట్రీలో నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, అంటే వీళ్ళతో ఒక సెల్ఫీ దిగితే చాలు అనుకునే వాళ్ళు మాకు కాల్స్ నెంబర్స్ తీసుకొని మాకు కాల్స్ చేసి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ మనకేనా మన సక్సెస్ ఇది అని మేము ఆ ఫీల్ ఒక రోజంతా ఇంట్లో రిలాక్స్గా ఇట్లా ఫోన్స్ మాట్లాడుతూ నెక్స్ట్ డే ఆ రోజు భోజనం చేయలేదు, ఏం లేదు, ఇలా కూర్చున్న వాళ్ళం సోఫాలో అలా కూర్చున్నాము, కాల్స్ రిలాక్స్, కాల్స్ అంటే ఇన్ని రోజులు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాం ఆ రోజు. అది సో ఆ ఆన్సర్ అదేం లేదండి. ఎందుకంటే
ఇది ఇండస్ట్రీ సక్సెస్ ఉంటుంది, కొన్నిసార్లు మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఏదో సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం, తర్వాత అలా కాకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుంటాం. ఇంకా ఇప్పటి వరకు ఎలా కష్టపడ్డామో ముందు ఇంకా బాధ్యత పెరిగింది మాకు. ఇప్పటి వరకు ఎవరెస్ట్ ఎక్కాం, ఇప్పుడు అక్కడ చలిని తట్టుకొని నిలబడాలి. అది ట్విస్ట్. యాక్చువల్గా నేను ఒక 3 years బ్యాక్ మీ ఇద్దరిని ఇంటర్వ్యూలో చూశాను. అంటే నేను వేరే ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. నేను ఓపెన్గా చెప్తున్నాను, అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు. ఓపెన్గా చెప్తున్నాను. అదే అవును, ఉండదు కదా ఇక, అంతేగా మరి. మీరు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు. సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. ఎంత ఒదిగి ఉండాలో తెలుసుకున్నారు. ఎలా దెబ్బల వల్ల వచ్చిన మెచ్యూరిటీ అది? అంటే అండి, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎదిగే టైంలో చిన్నప్పటి నుంచి మనం ప్రతి మనిషి 100% అలా ఉండరు. ఖచ్చితంగా తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి మనం తప్పటడుగులు వేస్తూ నేర్చుకున్నవే ఉంటాయి, అనుభవాలతో నేర్చుకున్నవే ఉంటాయి. సో ఏదైనా కోటి విద్యలు కూటి కొరకు అంటారు కదా. ఒక్కొక్క స్టేజ్ లో మనము ఒక సినిమా చేసామనుకోండి, ఆ సినిమాకి ప్రొడ్యూసర్కి ప్రమోషన్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఆ సినిమా కాన్సెప్ట్వి కొన్ని ప్రమోషన్స్ చేస్తాం. ఒక ఈవెంట్ చేసామనుకోండి, ఆ ఈవెంట్ రావడం కోసం ఆ క్లయింట్తో ఎలా మాట్లాడాలి, కష్టపడాలి, ఈవెంట్ బాగా రావాలి. ఒక్కొక్క స్టేజ్లో ఈవెంట్ మేనేజింగ్ దగ్గర నుంచి సంగీత్స్లో టాప్ అయ్యాము, సంగీత్ చేసాము, ఈవెంట్స్ చేసాము, టీవీ షోస్ చేసాము, ఇటు సోషల్ మీడియా చేసాము. ఇన్ని చేస్తూ ఫైనల్ టార్గెట్ మాత్రం కొరియోగ్రఫీ. ఇవన్నీ ఏంటంటే డైలీ మనం బ్రతకడానికి. సరే, మనం బ్రతకడానికి సరే ఓకే, మనం ఎలాగైనా మనం బ్రతుకుతాం. మనని నమ్ముకొని ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న సొంత బ్లడ్ రిలేషన్ అన్నదమ్ముళ్ళే కొట్టుకుంటున్నారు. అలాంటిది మమ్మల్ని నమ్ముకొని 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా మేము మా బాధ్యత. సో ఈ రోజు మాకు ఉంటది, ఒక నెల రోజులు వర్క్ లేకపోయినా మేము బతుకుతాం. కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంకెక్కువ కష్టపడాలి అని చెప్పి ఏ వర్క్ వస్తే ఆ వర్క్, ఈవెంట్ ఫీల్డ్ అవనివ్వండి, సంగీత్ ఫీల్డ్ అవనివ్వండి, షూటింగ్ ఫీల్డ్ అవనివ్వండి, ఇటు టీవీ షోస్ అవనివ్వండి, అన్నీ చేసుకుంటూ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్ళాం. ఇవన్నీ ఎందుకు? ఫైనాన్షియల్గా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ చూసుకోవడం కోసం. బట్ మా ఫైనల్ టార్గెట్, నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మా ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యేది మాత్రం కొరియోగ్రాఫర్గా. సందీప్ గారు కొరియోగ్రాఫర్ అవ్వాలి, స్వామిని కొరియోగ్రాఫర్గా చూడాలి అనేదే నా డ్రీము. అది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది, అంతే. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఇంట్లో చెప్తూ నేను సందీప్ అనే అన్నాను, ఆట సందీప్ అనలేదు. వాంటెడ్గానే స్కిప్ చేశాను నేను ఆట. ఎందుకంటే ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇప్పుడు ఈ కన్వర్జేషన్ స్టార్ట్ చేసేది ఆట అనే ఒక షో వల్ల ఏ కొరియోగ్రాఫరు ఏ డ్యాన్సర్ జీవితం బాగుపడలేదు. 2005లో ఆట వచ్చింది, 2009లో డి వచ్చింది. డి నుంచి ఎంతమంది మాస్టర్స్ అయ్యారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆట వల్ల మ్యాజిక్ ఏం జరగలేదు. ముందు ఆటతో పరిచయం అవ్వడం నా దురదృష్టం అని ఏ రోజున అనుకున్నారు? దురదృష్టం అని ఏం అనుకోలేదండి. ఇప్పుడు అంటే గుర్తింపు సందీప్ అనగానే గుర్తుపట్టట్లేదు ఎవరు. ఎందుకంటే ఆట విన్ అయ్యాను కదా, అది ఆ లాస్ట్ ఏదైతే చేసిన డాన్స్ ఉందో, ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ వచ్చిన జడ్జ్ దానికి ఆలోచి అది గుర్తుండిపోయింది జనాలకి. నేను ఇప్పుడు కూడా కొన్ని చోట్లకు వెళ్తే, మలేషియా సింగపూర్ సైడ్ వెళ్తే కొంతమంది నాకు, సార్ మీరు అది ఇలాగా సాగర్ సంగమం డాన్స్ చేశారు కదా, చాలా బాగా చేశారు సార్ అది అని చెప్తారు నాకు అక్కడక్కడ. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అక్కడ రిగ్రెట్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చాలామంది చెప్పారు ఏంటంటే, నువ్వు ఇది పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు, మీ ఇంటి పేరా అని అడగడం. అంటే ఇప్పుడు ఆట అనేది మర్చిపోయారు కదా జనాలు, చాలా మంది మర్చిపోయిన తర్వాత అది నా ఇంటి పేరేమో అనుకుంటున్నారు. ఓకే, చాలా మంది నిన్న 5 days 10 days బ్యాక్ కూడా ఆట అనేది ఎవరో అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి చెప్తున్నాం, ఆట అనేది ఒక డాన్స్ షో, అది మా ఇంటి పేరు కాదు అంటే అవునా అంటున్నారు ఇట్లా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకేం రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఒక ఇంటి పేరు లేకపోతే ఒకటేదో మనకేది చేయదండి. నేను నేర్చుకున్నది అది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐ డోంట్ నో, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నిన్ననే జరిగింది కాబట్టి చాలా ఫ్రెష్ టాపిక్ కాబట్టి చెప్తాను.
నిన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. సుష్మిత గారు రంగస్థలంకి చేసినప్పుడు రామ్ చరణ్ బాబుకి చేసినప్పుడు ఆవిడ ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా కారు వేసుకుని తిరిగారంట. అక్కడ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి చిరంజీవి గారు లాంటి ఒక ఆవిడ చిరంజీవి గారు బిడ్డ అండ్ కొనిదెల ఫ్యామిలీ ఇవన్నీ మర్చిపోయి ఒక ప్రొఫెషన్ కోసం తిరిగారు అని చెప్పారు చూడండి. దట్ ఈజ్ వాట్ హార్డ్ వర్క్. మనం ఎన్ని పేర్లు వెనకాల వేసుకున్నా ఎన్ని ఉన్నాయండి, హార్డ్ వర్క్ విల్ స్పీక్ అన్నట్టు ఆ నేర్చుకునే భావం మనలో ఉండాలి. కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆవిడే అంత కష్టపడ్డారంటే మనకి ఏమీ లేదు. సో మనం ఇంకెంత కష్టపడాలి. ఆర్ట్ ఆఫ్ షోలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు కానీ మీ కో ఆర్టిస్ట్ టీం చనిపోయారు వాళ్ళు కానీ అద్భుతమైన డాన్సర్స్. అవును. సో మీరు కానీ ముందే డీలో పడుంటే, ఓకే అలా అంటారా, డీలో పడుంటే అక్కడి నుంచి మీరు కానీ ప్రజలకు పరిచయం అయి ఉంటే ఈ పాటికి ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్, ఒక సందీప్ మాస్టర్ ఈ స్థాయి ఉండేది కదా అని నా వ్యక్తిగత అభిప్రాయం. అయ్యుండొచ్చండి, అయ్యుండొచ్చు. కాకపోతే ఆ టైంలో నేనేం చేశానంటే కొంచెము ఫ్యామిలీని స్టేబుల్ చేయాలని చెప్పేసి కొంచెం నేను పక్కకి వచ్చా. అంటే షోస్ ఇవి కాదు, కొంచెం నన్ను నమ్ముకున్న మనుషుల్ని స్టేబుల్ చేయాలి. నన్ను నమ్మిన నా ఫ్యామిలీని నేను సడన్గా నా ప్రాబ్లమ్స్తోని నేను ఇబ్బంది పడచ్చు, కానీ నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీని, నా బాబుని, మా మదర్ని, వాళ్ళందరూ నా దగ్గరే ఉంటారు. కాబట్టి నన్ను నమ్ముకుని కొంతమంది మనుషుల్ని, నాతో జర్నీ చేసిన 16 సంవత్సరాలు 18 సంవత్సరాల మనుషుల్ని నేను ఇబ్బంది పెట్టలేను. డబ్బులు లేకపోతే నా దగ్గర లేకపోవచ్చు, బట్ నేను డబ్బులు సంపాదించి అలాగోలా 10 మంది నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలి. సో దానికోసం చెప్పి పక్కకు వచ్చి ఈవెంట్లు చేయడం మొదలుపెట్టా. డీలో వచ్చింది ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే నార్మల్గా ఒకసారి అడిగారు, డీలో అడిగారు, బట్ నార్మల్గా వెళ్ళి కలిశాను. ఇలా చెయ్యాలి అని అన్నారు. సరే కొంచెం నాకు ఆ టైంకి ఏదో పెద్ద ఈవెంట్లు వచ్చాయి. పెద్ద ఈవెంట్లు వస్తే సరే ఇక్కడ కొంచెం డబ్బులు వస్తున్నాయి కదా, ఇది మనకు యూస్ఫుల్ కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ అవుతాయని అటు వచ్చేసాను. ఓకే, ఇక ఈవెంట్లు చేసుకుంటూ అట్లా. సందీప్ మాస్టర్ విషయంలో నాకు అంటే మీ క్లోజ్ సర్కిల్లో తెలుసుకున్నదే, సందీప్ మాస్టరు బలం ఫ్యామిలీ, బలహీనత కూడా ఫ్యామిలీయే. ఎందుకంటే చాలా ఎక్కువ ఆలోచించేస్తారు. యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, చాలా లోన్లు ఉన్నాయంటగా. అంటే లోన్ అంటే మీరు తీసుకున్న కమిట్మెంట్స్ కానీ అంతే కదా ఫ్యామిలీ కోసం. ఎందుకు మాస్టర్ అంత ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యామిలీ అంటే? ఎందుకు అంత ప్రేమ? అంటే ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. బట్ వీళ్ళని ఒక స్థాయిలోనే ఉంచాలి, 100% ఇవ్వాలి. ఎందుకు ఎప్పుడు ఆ తపన ఎందుకు? అంటే నా వ్యక్తిత్వం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎంత ప్రాబ్లం అయినా ఫేస్ చేయని, నా మనుషులు ఇబ్బంది పడితే నేను చూడలేను, నేను తట్టుకోలేను. అది కొంచెం నాకు ఎందుకో నాకు అది ఎందుకో మనసులో ఉంది. అది నా మనుషులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అది నేను ఉన్నంత వరకు అది నాకు ఎప్పుడు కూడా ఉంటది మనసులో. మరి ఈఎంఐలు బటన్ ఏం చేస్తున్నారు? ఇంకంతే, ఇక పొద్దున్న లేస్తే జీవితం అంటే పోరాటం అంతే. అంటే ఒకటండి ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కువ కష్టపడేది దేనికంటే, అఫ్కోర్స్ నా లోన్స్ అవి నేను కొంచెం నేను నా ఉన్న ఏజో ఏదో అవ్వచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా. ఇల్లు అవ్వచ్చు, లేకపోతే అన్ని నా చుట్టుపక్కల ఉన్న డాన్స్ క్లాసెస్ అవి ఇవి అన్నీ నేను కొంచెం ఎక్కువ బర్డెన్ తీసుకున్నా. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఎందుకంటే నాకు 10 మందిని నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. సందీప్ మాస్టర్ అది ఈ నెల అయ్యేసరికి ఒక 20 మందికి జీతాలు కానీ చక్కగా వాళ్ళ హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. గుడ్, చాలు. దోస్ ఆర్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ. నాకు అవ్వచ్చు, జ్యోతి కావచ్చు, ఎవరికైనా. యాక్చువల్గా ఇదే తరహాలో మేడంకి ఒక క్వశ్చన్ ఉంది నాకు. 2023లో చెప్పాను కదా, నేను ఒక రైటర్ని. అది మంచి చలికాలం అనుకుంటాను. మీరు మీ కో డ్యాన్స్లో సంథింగ్ ఎవరో దుప్పట్లు పంచుతూ న్యూస్ అర్చన. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది. నేను ఆర్టికల్ రాశాను. డాన్సర్ కాదు ఆవిడ, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నాకు ఉన్న ఒక్క ఫ్రెండ్. అంటే నేనంటే కంప్లీట్ గా తెలిసిన పర్సన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు 24 hours 365 days తనే ప్రపంచం. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫ్రెండ్, అది కూడా నన్ను రోజు తిట్టుకుంటది, నాకు టైం ఇవ్వవు అని. 3 నెలలకు 6 నెలలకు ఒక్కసారి కలుస్తాను. సో తను ఒక్కటి నాకు మంచి ఫ్రెండ్. తను నేను
చాలా చేస్తూ ఉంటాం, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం, బట్ అన్నీ మేము Correct. ప్రమోట్ చేసుకోలేము. కానీ ఆ టైంలో మాకు దుప్పట్లు పంచాలి అని అనిపించింది. యాక్చువల్గా నిజానికి అది చాలా పెద్ద కష్టం స్వామి. ఎందుకంటే అవునమ్మో, ఇల్లు లేని వాళ్ళకి రోడ్ల మీద చలికాలంలో సర్వే అవ్వడం అనేది చాలా కష్టం. ఆ ఒక్క రాత్రి గడసద్దా లేదా అనే భయం కూడా వాళ్ళలో ఉంటుంది. అవును, సో అది న్యూస్ చూడంగానే, ఆ న్యూస్ రాగానే నేను ఆర్టికల్ రాస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఎప్పుడన్నా కనిపిస్తే నేను ఆ క్వశ్చన్ అడగాలని చెప్పి అనుకున్నాను. సో మీరు ఇప్పుడు అన్నారు చేసే ప్రతి పని బయటికి రాదు బట్ చేస్తామని చెప్పేసి, ఆ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? అదండి, ఇప్పుడు చాలామంది జనాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన నుండి ఏదో ఒకటి మంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని మార్నింగ్ నుంచి కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు, డాన్స్ చూసి ఇన్స్పైర్ అవుతారు, ఫాలో అవుతారు. మనం ఏదన్నా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇన్స్పైరింగ్ ఉండాలంటే ముందు మనం దానికి డిజర్వ్ అయి ఉండాలి. కరెక్ట్. నేను అది ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా వారు అందరు చెప్తారు, తక్కువ మాట్లాడు, ఇంటర్వ్యూ వాళ్ళకి ఎక్కువ కంటెంట్ ఇవ్వకంటారు. నేనేమంటానంటే నా మనసులో ఇక్కడ ఏదైనా ఒక మంచి చెప్పాలన్నాను అస్సలు మొహమాట పడను, ఎవ్వరికి భయపడను. ఈ నాలుక అనేది ఉంది, ఎవరికైనా మంచి చెప్పాలంటే ఈవెన్ ఫోన్ పెట్టైనా నేను చెప్పేస్తాను, అది నా అలవాటు. సో అది తెలియకుండా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అలా నా యూట్యూబ్ ఛానల్లో గట్టిగా అసలు సబ్స్క్రైబర్స్ ఉండరు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నా వ్లాగ్స్ మొత్తం నలుగురికి మంచి చెప్పేవే. లైక్ అరుణాచలం వెళ్తే కొండలెక్కి మీరు ఫొటోస్ దిగొద్దని ఒక మంచి వీడియో చేశాను, అది ఎవ్వరు దేకలా. తిరుపతి కొండ ఎక్కితే ఎప్పుడు నేను నా ప్రతి వ్లాగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను తిరుపతికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మంచి వస్త్రధారణ వేసుకోవాలి మీరు అని, అలా నేను మంచి చెప్తాను. నా వ్లాగ్స్ అన్నీ కూడా నలుగురికి ఉపయోగపడేలా ఉంటాయి. బట్ నా యూట్యూబ్ ఛానల్ ఎవరికి తెలియదు. ఒకటి మాత్రం వైరల్ అయిందిగా, ఏదండి? అమ్మాయిలు భర్త దగ్గర తగ్గితే తప్పేంటని చెప్తే అది నాకు అనిపించిందండి. అంటే నేను అలా ఉంటాను కాబట్టి నేను అలా ఉండాలనేది నా ఉద్దేశం కాదండి. బట్ నిజంగా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు అమ్మ నాన్న మా మదర్ నైట్ అయితే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలో ఫైట్ చేసుకునేవారు, మేము అది చూస్తూ పడుకునే వాళ్ళం. మార్నింగ్ అయితే 7 o'clock మా డాడీకి వేడిగా 3 బ్రేక్ఫాస్ట్లు చేసేది. సో అది అక్కడ చూసి మేము నేర్చుకుంది ఏంటంటే, అమ్మ పిల్లల కోసం నాన్న ఎన్ని తిట్లు తిట్టినా అడ్జస్ట్ అయిపోయి ఉంది. మనకి ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మరీ చెడ్డవాళ్ళు, మరీ తాగుబోతులు అంటే తప్పదు, కరెక్ట్, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ చిన్నవి మనం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు సమానత్వం అని కొంచెం వాళ్ళని కూడా మనం ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నామేమో. వాళ్ళకి ప్రెషర్స్ ఉంటాయి, ఈఎంఐ టెన్షన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక గురించి ఇంత ఆలోచించే భార్య దొరకడం చాలా అదృష్టం. ఒక్కరోజు పనమ్మాయి రాకపోతేనే మనం అంతగా ఫోన్లు చేసి ఈరోజు సర్వెంట్ రాలేదే అనుకుంటాం. నెలంతటా ఒక కుటుంబానికి పిల్లల చదువు దగ్గర నుంచి ఈఎంఐల దగ్గర నుంచి, బట్ ఒక మగవాడి జీవితంలో నెలైతే ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, ఎన్ని డబ్బులు కట్టేవి ఉంటాయి, ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అంటే ఫస్ట్కి ఈఎంఐ వస్తుందంటే 20 నుంచి 1వ తారీఖు వరకు నిద్ర ఉండదు. నెక్స్ట్ మంత్ ఇలా ఒక 10 days లైఫ్లో గడిచిపోయింది అంటే నెక్స్ట్ మంత్కి నిద్ర ఉండదు. సో వీటన్నిటి మధ్య ఇటు ఫ్యామిలీకి చెప్పుకోలేక, ఎక్కడ చెప్పుకోలేక చాలామంది మధ్యతరగతి మగవాళ్ళు ఇటు బాధ్యతల మధ్య, పిల్లల చదువుల మధ్య చాలా నలిగిపోతూ పాపం వాళ్ళంటూ షేర్ చేసుకునేది ఒక్క దాంతోటే. అట్లీస్ట్ ఒక వీకెండ్ సరదాగా కలిసి ఒక దగ్గర కూర్చొని అదేదో ఆ బాటిల్తో షేర్ చేసుకుంటారు. సో అంటే నేనేమంటానంటే మగవాళ్ళని కూడా మనం వాళ్ళ ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. నేను చూస్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క లేడీ మగవాడితో బయటికి వెళ్తేనే, మగవాడు బయటికి వెళ్ళి ఎంత కష్టపడతాడు, ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయనేది నేను ఒక మగాడిగా బయటికి వెళ్తున్నా కాబట్టి నేను రియలైజ్ అయినా. చాలామంది అంటారు మీకు ఎందుకండి మీ వారంటే అంత ఇష్టం అంటే, మగవాళ్ళు చేసేది చాలా కష్టం. ఆడవాళ్ళు చేసే తక్కువ అనట్లేదు, మా ఆడవాళ్ళని తక్కువ అనట్లేదు. ఇప్పుడు మా ఆడ సంఘాలందరూ మనం తక్కువ అని అనొద్దు, కానీ వాళ్ళవి ఏంటంటే ఇంటి ముందుకి రెంట్ కట్టే ఓనర్ని కూడా ఇంటికి రానివ్వరు. మనకు ఎవ్రీ మంత్ కరెంటు బిల్ కట్టకపోతే కరెంట్ ఉండదు, గ్యాస్ బిల్ కట్టకపోతే గ్యాస్. ఇవన్నీ ఎలా గడుస్తున్నాయి? పిల్లల ఎడ్యుకేషన్ ఎలా గడుస్తుంది? ఇదంతా కూడా డబ్బులతోనే. ఆ డబ్బులు మిడిల్ క్లాస్ ఒక మెన్కి ఎక్కడి నుంచి వస్తుంది? చెమట. సమ్మర్లో ఎండలో పని చేయాలి, వర్షంలో డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే. ఏది ఏమైనా
వింటర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా పనికి వెళ్ళాలి, పనికి రావాలి, బాగున్నా బాగాలేకపోయినా. ఒక వీకెండ్ హాలిడే ఉంటుంది. ట్రాఫిక్, ఆ ట్రాఫిక్లో సగం జీవితం, సగం స్ట్రెస్ అక్కడే అవుతుంది. నేను ఒక మగాడిగా బయటికి వెళ్ళి ఎప్పుడైతే మా వారితో వర్క్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నేను రియలైజ్ అయ్యాను, ఈవెన్ తను కూడా ఒక అమ్మాయికి వైఫ్ ఇంట్లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుంది అనేది తను కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మా లైఫ్ చాలా బ్యాలెన్సింగ్గా ఒకరినొకరం అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాం. నేను చెప్పడానికి రీజన్ కూడా ఏంటంటే నిజం, మనం కూడా కొన్నిసార్లు తగ్గాలండి. ఇది మాట ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100లో భర్త ఉండాలి. జస్ట్ 99లో మనం ఉండడంలో తప్పు లేదు. ఆ 99లో ఉంటే మనం తగ్గినట్టు కాదు, అది మన భర్తకి ఇచ్చే గౌరవం. 100లో మనం ఎంత ఏదైనా భార్యలు ఆఖరికి ఫ్లైట్ నడిపే వాళ్ళైనా ఎవరైనా 100లో భర్త ఉండాలి, 99లో భార్య ఉంటే మన అమ్మా నాన్నని చూసినట్టు ఉంటుంది మనకి. మన అమ్మా నాన్న ఎలా ఉండేవారు? నాకు సందీప్ స్వామిలో నచ్చింది ఏంటంటే అండి, ఎవ్రీ వీకెండ్ ఒక్కరోజు అట్లీస్ట్, నాకు తెలిసి 100% టైం ఉండదు, నాకు తెలుసు. మనం అనుకుంటాము టైం ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది టైం అండి. వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలని టైం అడుగుతారు. కానీ అక్కడ వాళ్ళకి ఓపిక ఉండదు. మండే టు సాటర్డే వాళ్ళకున్న ప్రెషర్స్కి దేనికైనా కూడా సాటర్డే రిలాక్స్ అవ్వాలి, సండే రిలాక్స్ అవ్వాలి అనుకుంటారు. సో నేనేమనుకున్నానంటే ఎవ్రీ వీక్ ఒకసారి ఒక ½ an hour స్పెండ్ చేసుకోండి, మీకు మీరు మాట్లాడుకోండి, ఓపెన్ అప్ అవ్వండి. సందీప్ స్వామి నాకు చాలా విషయాల్లో ఒక ఉమెన్కి నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే అండి, ఈరోజు నేను బయటికి వెళ్ళి ఇంత ఇండిపెండెంట్ ఉమెన్గా వర్క్ చేస్తున్నానంటే అర్థం చేసుకుంటారు. అంటే నేను ఒక టైంలో ఇంట్లో బయట ఇంట్లో చాలా ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు నా గురించి ఆలోచించి, లేదు తను చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తనకు అలవాటు లేని పనులు కూడా నాకు హెల్ప్ చేయడము. అంటే అందరికీ అలా సెట్ అవుతుందని కాదు, అందరి ప్రొఫెషన్స్ వేరు. సో అలా ఏంటంటే మా ఆడవాళ్ళ భార్యల ప్రాబ్లమ్స్ వాళ్ళు షేర్ చేసుకోవాలి, హస్బెండ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడతారు, అంటే మనం ఇంట్లో ఉండి కష్టపడమా అనేది కూడా మళ్ళీ వస్తాయి. మనం ఇంట్లో 100% కష్టపడతాం, బట్ మగవాళ్ళ కష్టం వేరు. అది బయటోడితో సమాధానం చెప్పాలి. ఇచ్చేవాడికి నెల డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళని ఇక్కడ వాళ్ళ ప్రెజర్ అలా ఉంటుంది. నేను చూస్తాను కాబట్టి, నేను బయటికి వెళ్ళి మగవాళ్ళతో వర్క్ చేస్తాను కాబట్టి వాళ్ళ కష్టం నాకు తెలుసు. సో నేను అందుకే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పగలుగుతున్నాను. మీరు కూడా షేర్ చేసుకోండి. సందీప్ స్వామి నాకు అన్ని షేర్ చేస్తారు, అలా అన్నీ చెప్తారు. ఇప్పుడు ఈ మంత్ నేను ఇక్కడ పే చేశాను, ఇది ఇక్కడ ఉంది, అందరికీ ఉంటాయండి. ఇప్పుడు మాకేంటి, అంబానీ ఉండవా, ఎంత చెట్టుకు అంత గాలి. రేపు ఎన్ని కోట్లు సంపాదించినా అంత కష్టం, అంత బాధలు, అన్నప్పులు ఉంటాయి. అది కామన్. సో ప్రెషర్ అనేది కామన్, బట్ మేము ఎక్కువ షేర్ చేసుకుంటాం. ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటాం మేము. ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక్కసారి కూర్చుంటాం. సో మేడం, ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు, ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళారు, బట్ ఒక భయం ఉంటుంది కదా, మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్కి పర్యాయ పదం ఆయన, మన తెలుగు వాళ్ళకి. మనకు తెలిసిన మైకిల్ జాక్సన్ ఆయనే, మనకు తెలిసిన మొత్తం ఆయనే డ్యాన్స్లో. సో అలాంటి ఒక మెగాస్టార్కి ఫస్ట్ స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు మైండ్లో ఏం జరుగుతుంది? అంటే కంపోజ్ చేసేటప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అండి, ఒక చిన్న స్టెప్ చేసి అదేదో అంటారు కదా, ఆతృత ఆగక సార్కి వీడియో పంపించేశారు. నేను ఆయన పంపించగానే వెంటనే ఆయన మెసేజ్ పెట్టారు, వెరీ క్రియేటివ్ స్టెప్స్, ఎక్సలెంట్ అని పెట్టారు. ఆ ఒక్క పదం నాకు 1000 ఏనుగుల బలంలా అనిపించింది. అంటే పాజిటివ్ రెస్పాన్స్, ఇంక పని ఆగదు. ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ బలం ఇచ్చింది చిరంజీవి గారే. షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఆయన అసలు టక్క నడుచుకుని వచ్చారు, ఇప్పటికీ నాకు గుర్తు. అలానే అంతా ఆల్ గుడ్, సెట్ ఆల్ సెట్, టుడే ఈజ్ యువర్ డే అన్నారు మా ఇద్దరిని. ఆయన ఫస్ట్ ఇదే అన్నారండి, ఈరోజు మీ రోజు, హ్యాపీగా ఉన్నారా అన్నారు. సార్ చాలా హ్యాపీ సార్. పాజిటివ్, మీకు అర్థమైంది కదా, భయాన్ని తొలగించి ఆయన ఎంత పాజిటివ్గా మాట్లాడారంటే ఆ పాట. ఇంకా ఆయన రెడీ అయ్యి డ్రెస్ వేసుకుని అట్లా నడుచుకుంటూ వస్తుంటే అస్సలు నాకు నిజంగా చెప్తున్నా, అసలు అంటే ఆయన డ్రెస్ అప్ అయి వచ్చారు. ఫస్ట్ నార్మల్గా వచ్చేసారు, తర్వాత ఏం చేశారంటే డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోయారు.
అప్పుడు నార్మల్గా వచ్చారు కదా, రిటర్న్ తిరిగి మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు అండి ఆయన నడుచుకుని వస్తుంటే అరుపులు, ఆ లుక్కే అద్భుతంగా ఉంటుంది పాట. లుక్ అరుపులు అండి అసలు. వచ్చారు చిన్న కోట చైన్లు వేసుకుని ఆ జాకెట్ షూస్ అవి వేసుకుని వచ్చారు. అసలు అక్కడ ఏంటంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. భయం ఉంది, 100% భయము, ఒకలాంటి టెన్షన్ ఉంది. కంపోజ్ చేస్తున్నాను, ఫస్ట్ షాట్ అయిపోగానే అది కొంచెం రిలాక్స్ అయ్యా, కామ్ డౌన్ అయిపోయి ఎస్ మనం వర్క్ చేస్తున్నాం, నీ కళ జాగ్రత్తగా చేసుకో అని నాతో నేను మాడుకుంటూ ఉంటాను, జ్యోతితో కూడా అలాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తామండి. యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉంటాను. మా బాబుకి డ్యాన్స్ నేర్పిద్దామని ఫిక్స్ అయ్యి మీ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను. తీసుకొచ్చారా? ఇది కొన్ని నెలల ముందు జరిగింది. ఓకే. అక్కడ మీ అమ్మగారు ఉన్నారు. ఓకే. నాకు తెలియదు యాక్చువల్గా, మాట్లాడి నాకు తెలిసింది ఎంత బిజీగా ఉన్నారంటే. యాక్చువల్గా ఆమెకి ఫీల్డ్ కొత్త, తెలియదు, ఆ ఫీల్డ్ కొత్త. బట్ వచ్చిన ప్రతి పేరెంట్తో ప్రతి కిడ్తో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే, ఆమె ఆరాటం అంతా ఒకటే, నా కొడుకు ఇన్స్టిట్యూట్, నా కొడుకు బాగుండాలి. నాకు ఆ రోజు ఆమె అలా కష్టపడతా ఉంటే నాకు తల్లి ప్రేమ కనిపించింది. సో మీ కెరీర్లో మీ సక్సెస్లో మీ తల్లిగారి పాత్ర చాలా బాగా చెప్పారండి మీరు. అంటే మీరు చెప్తుంటే నాకు, అంటే మా మమ్మీ నాకు చెప్పడం వేరు, మా మమ్మీని చూసి మీరు ఇట్లా చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజమండి. అంటే ఒకటి తల్లిదండ్రులు, ఇది ఈరోజు ఒక్కరోజే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఒక టీచరు, స్కూల్లో వర్క్స్ చేసి బాగా ఎన్నో సంవత్సరాలు పనిచేసి స్కూల్లోని 18-20 సంవత్సరాలు ఒక ఓబుల్ రెడ్డి అనే స్కూల్లో కష్టపడి మమ్మల్ని పెంచి, మా మదర్ ఫాదర్ ఇద్దరు, షీఈ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ కదా. ఇప్పుడు తను రిలాక్స్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం మా ఇన్స్టిట్యూట్ తనకి టైంపాస్ ఏంటంటే కొంచెం టైంపాస్ అవ్వడానికి నేను సరే హ్యాపీగా నువ్వు వెళ్ళు, నలుగురు మనుషులు కలిస్తేనే సంతోషంగా ఉంటారు పెద్దోళ్ళు, వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉంటారు. ఆ రోజు జరిగింది కూడా అదే. ఇప్పుడు వాళ్ళు ఏదో డాన్స్ వీటి గురించి కాదు, ఆ బిడ్డలని కేర్ చేయడం కానీ, ఆ పేరెంట్స్ తో మాట్లాడడం కానీ, అదేదో నాకు అసలు చాలాసేపు అది డాన్స్ ఇన్స్టిట్యూటా లేకుంటే వాళ్ళ పిల్లలు అమ్మమ్మ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారు. మెయిన్ మా డాన్స్ ఇన్స్టిట్యూట్ లో సెక్యూరిటీ బాగా అండి. అంటే ఇప్పుడు ఈ కేపీహెచ్పి బ్రాంచ్ అయినా కూడా వాళ్ళందరికీ ఏంటంటే, ఇక్కడ కూడా అత్తయ్య వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, డాన్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అన్ని కూడా పిల్లల సేఫ్టీ వైజ్ గా ఏదైనా మన పర్సన్ అంటూ ఉండాలి. చిన్నపిల్లలు కదా, సీసీటీవీ ఫుటేజ్ వైజ్ గా కానీ ఎవ్రీడే మనం ఎవరో పెట్టామా, మనం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టామా వదిలేమని కాకుండా మన అండర్ లో జరగాలి. మన అనుకున్న మనుషులు పక్కన ఉంటే అది కొంచెం ఇదిగా ఉంటుందండి. బట్ ఆల్వేస్ మమ్మీ అండ్ డాడీ ఫుల్ సపోర్ట్. షీఈస్ వెరీ హ్యాపీ. నేను డోర్ ఓపెన్ చేయగానే గట్టిగా హగ్ చేసుకుంది, నిన్న నాకు షీల్డ్ ఇవ్వడం జరిగింది కదా, సో ఇద్దరిని హగ్ చేసుకుని చాలా కదా. మనకన్నా మన తల్లిదండ్రులే ఎక్కువ సంతోషిస్తారు. ఈవెన్ జ్యోతి మదర్ ఫాదర్ కూడా నాకు మదర్ ఫాదర్ లాగా. సో వాళ్ళు కూడా ఎంత సంతోషం అంటే వాళ్ళకి అసలు ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ, మనం ఎదిగితే సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్ అండి. సమ్ టైమ్స్ అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా, సమ్ టైమ్స్ అందరూ కాదు కానీ నిస్వార్థమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ అంటే మన తల్లిదండ్రులే, అమ్మ నాన్నదే. మనం ఎదిగితే వాళ్ళకు మన కోట్లు సంపాదించి ఇవ్వాల్సిన పని లేదు, కానీ మనం ఎదిగి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సంతోషం వాళ్ళ ఆయుష్ని ఇంకా పెంచుద్ది. అరే మా బాబు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు, మా అమ్మ ఇంత మంచి స్థాయిలో ఉందని. నేను అది బాగా చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు నా లైఫ్ కూడా అండి ఇలా ఉండడానికి రీజన్, మనం పెళ్ళికి ముందు ఏం నేర్చుకోం. నేను పెళ్ళికి ముందు చాలా అల్లరి పిల్లని, అంటే సందీప్ గారికి కూడా తెలుసు, మనం చిన్నప్పుడు చాలా నాటిగా అల్లరిగా చాలా మంచి మాస్ అమ్మాయి లాగా ఉండేదాన్ని. పక్క తెలంగాణ, ఇక చెప్పాలంటే పక్క వరంగల్, ఒక కోతి, ఇంకా మళ్ళీ మా భాషలో చెప్పాలంటే ఒక తీట పోరిని. నేనైతే నెంబర్ 1 తీట పోరిని. అంతా కొంచెం నాటీగా అలా ఉన్నా నేను. మా అమ్మ ఒక మాట చెప్పింది, మ్యారేజ్కి ముందు నేను కొన్ని రియాలిటీ షోస్, సీరియల్స్ అట్లా చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు అమ్మ నన్ను ఒకరోజు కూర్చోబెట్టి, నేను కొంచెం పేమెంట్ ఏదో వచ్చింది నాకు, ఇంటికి తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి, అమ్మ నీకు కావాలంటే యూజ్ చేసుకో అమ్మా, నాకు పేమెంట్ వచ్చింది అన్నప్పుడు అమ్మ నన్ను కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది, నువ్వు ఎంత డబ్బులు తెచ్చినా, నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా, నువ్వు ఒక మంచి భర్తకి భార్య అయిని, నీకు ఒక మంచి తోడు దొరికినప్పుడే నీవు లైఫ్లో సక్సెస్ అయినట్టమ్మా. అంటే ఇవన్నీ మాకు ఆశ లేదు, నువ్వు ఒక మంచి హస్బెండ్కి ఒక భార్యగా వెళ్ళి నీ భార్యగా నువ్వు నిలబెట్టుకున్నప్పుడే
అది నిజమైన ఒక అమ్మాయికి సక్సెస్ అంది. నాకు ఓ రోజు అర్థం కాలేదు. తర్వాత మా మమ్మీ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కూడా అలాగే చెప్తూ వచ్చింది. ఎప్పుడు మమ్మీ ఇదే చెప్పేది, ఎంత సాధించినా కూడా మ్యారేజ్ నువ్వు మ్యారేజ్ అయితేనే నీ లైఫ్ సెటిల్ అవుతుంది, అప్పుడు అమ్మని సాటిస్ఫై చేయాలి, నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు నటరాజస్వామి మా ఇద్దరిని కలిపినట్టు ఈ ఫీల్డ్లోనే నాకు ఆయన దొరకడం, దాని తర్వాత నేను ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేయడం. మేబీ నేను సోలోగా జర్నీ స్టార్ట్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్నేమో, కానీ ఇప్పుడు తనతో జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి మమ్మీ అమ్మ నాన్న ఇంకా హ్యాపీ. అంటే వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మేము చెప్పిన మాట వింది. ఆ టైంలో అమ్మ నాన్న చెప్పిన మాట విని నా మాట విని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది సపోర్ట్ చేస్తారు, చేయరు. మాదెంత సిస్టమేటిక్ ఫ్యామిలీ అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను పక్కా ఒక మంచి సిస్టమేటిక్ ఫ్యామిలీకి వెళ్ళానండి. అండ్ ఎలా అంటే సందీప్ గారి వాళ్ళ ఫ్యామిలీ చాలా పద్ధతులు. వాళ్ళ నాన్నగారు రోజు 3 గంటలు పూజ చేసుకుంటారు. వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. ప్రతి ఒక్క ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్. కొంతమంది ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నను చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగి ఒక ఇంటికి వస్తారు కదా, ఆ స్టార్టింగ్ 1-2 ఇయర్స్ ఏదైతే ఉందో అది ఆడపిల్లలకి చాలా సెన్సిటివ్ అండి. ఆ టైంలో అత్తగారైనా మామగారైనా ఫ్యామిలీలో ఏమన్నా మిస్అండర్స్టాండ్స్ ఉన్నా దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసే విధానం ఒక భర్తగా తెలిసి ఉండాలి. హస్బెండ్గా అటు పెద్దవాళ్ళని చిన్నప్పటి నుంచి కానీ పెంచుతారు కాబట్టి అమ్మ నాన్నకి ఇంపార్టెన్స్ ఇస్తూ తనని నమ్ముకొని వచ్చిన తన భార్యని అర్థం చేసుకుంటూ ఆ బ్యాలెన్సింగ్ అనేది సందీప్ గారు ఆ మ్యారేజ్ అయిన నా స్టార్టింగ్ పీరియడ్లో చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది నాకు ఎప్పటికీ ఫిక్స్ అయిపోయిందండి. ఇక్కడ నాకు డౌట్, సారీ టు ఇంటరప్ట్ యూ. మీరు ఎలాగో గుడ్ హస్బెండ్ అనిపించుకున్నారు, బట్ జరిగిందైతే లవ్ మ్యారేజే కదా. లవ్ అయితే ఉంది కదా. సో ముందుగా వాళ్ళు చూసిన అబ్బాయి అయితే కాదు మీరు, మేడం అబ్బాయి. ఇక్కడ మనకి ఒక టాస్క్ ఉంటుంది, మనకి అని ఎందుకు అంటున్నాడు మీకు అర్థమైపోయి ఉంటుంది. వచ్చిన అల్లుడు మంచోడు, కరెక్ట్ వాడినే నా బిడ్డ చూజ్ చేసుకుంది, వాళ్ళకు ఒక అభిప్రాయం రావాలి. ఏ ఇన్సిడెంట్లో ఏ సందర్భంలో మీ అత్తమ్మకి అభిప్రాయం వచ్చింది? ఫస్ట్ నుంచి ఉంది, డే 1 నుంచి ఉంది. ఏదో ఒక మ్యాజిక్ అయితే వాళ్ళ కళ 100%. అది అలా ఏంటంటే అంటే ఓన్లీ మా బేసిక్గా నేను మా సైడ్ వేరేలా అంటే మా సైడ్ ఏంటంటే ఆంధ్ర సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. తెలంగాణ సైడ్ అసలు కళ్ళ ముందు కూడా నించోరు. అత్తయ్య కానీ ఎవరన్నా అత్తమ్మ కూర్చోరు, అసలు మా కళ్ళ దగ్గరలో కూడా కనిపించరు. ఎక్కడెక్కడ ఉండి మాట్లాడతారు. ఇప్పుడు ఇంకొంచెం బాగా మాట్లాడడం అది క్లోజ్ అట్లా ఉంటాను. బట్ అత్తయ్య మావయ్య ఇద్దరు ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్. నా కష్టం ఎప్పుడు ఏదో ఒక పని చేసుకోవడం, ఏది పని ఆ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు చూశారు. అల్లుడు బయటికి వెళ్ళి కష్టపడి జాగ్రత్తగా ఇంటికి ఎటువంటి నెగిటివిటీస్ లేకుండా జాగ్రత్తగా ఇంటికి వస్తాడు. ఓకే, సినిమా ఫీల్డ్ కదా, ఆ భయం ఉండదు చాలా మందికి. అండ్ వాళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉంటుంది. అదే సినిమా ఫీల్డ్ చాలా మంది డాన్స్ చేసినప్పుడు వీళ్ళు కలుస్తారు, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఈ సోషలైజేషన్ అనేది తక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. ఇంటికి వచ్చి మా అమ్మాయితో మంచిగా ఉంటాడు. అక్కడ బాగా వాళ్ళకి దానికన్నా ఏంటంటే నేను ఎప్పుడు కూడా మా ఇంటికి వెళ్తానని అనను. వెళ్ళినా నెక్స్ట్ డేనే వెళ్ళిపోతా. మా అమ్మ అంటే సంవత్సరానికి వచ్చి ఒక్క రోజు లేదు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఏమంటే నాకు వదిలి వెళ్ళాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. కావాలంటే అమ్మ వాళ్ళని పిలుచుకొని నెలలు ఉంచుకుంటాను, కానీ ఆయన వదిలేసి ఎప్పుడు నాకు పుట్టింటికి వెళ్ళాలని కూడా అనిపించదు. బికాజ్ అదే చెప్తున్నాను కదండి, నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సపోర్ట్ ఏదైతే ఉందో, నేను మ్యారేజ్ అయిన తర్వాత ఏ అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళైతే ఎవరికి అన్నీ తెలిసి ఉండవు. సో కాబట్టి తెలిసి తెలియకుండా మనము మ్యారేజ్ అవుతుంది, ఒక ఇంటికి వెళ్తాం, అందులో దట్టు లవ్ మ్యారేజ్. సో చాలా ఫ్యామిలీలో ఏంటంటే పడ్డం జాయింట్ ఫ్యామిలీలో పడ్డాను. సో కంప్లీట్గా ఏంటంటే ఈవెన్ ఒకసారి ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో డార్లింగ్ అన్నాను మా వారిని. 1 hour క్లాస్ స్పీకర్ మా మామయ్య గారు ఇలా పూజ చేస్తున్నారు, ఊరికే ఏ డార్లింగ్ అన్నా అంటే వచ్చి ఏంటి డార్లింగ్ అలా అనొచ్చా భర్తని, తప్పమ్మా
శ్రీవారి స్వరూపం భర్త అని అన్నారు. అంటే జస్ట్ నేను కొంచెం మనసులో అనుకున్నదాన్ని సరే మామయ్య సారీ ఇంకెప్పుడు అట్లా అన్నాను. అంత సిస్టమేటిక్ అంటే నేను వచ్చిన విధానం అండి, అది ఎవరు నమ్మరు. అంటే నేను చెప్పుకుంటే తనకు తెలుసు, నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఏమంటారు ఇంటి పట్టునే ఉండే ఒక గృహిణి, అత్తయ్య మామయ్య, ఇదే నా ప్రపంచం. సందీప్ గారు నా ఎంగేజ్మెంట్ టైంలో మామూలు అందరికి జరిగేవే, లేడీస్కి చెప్తే కామెడీగా ఉంటుంది, ఒక డిజైనర్ నా బట్టలు, నా బ్లౌజులు, శారీ అంతా అవుట్ఫిట్ అంతా పాడు చేసింది. సో నేను నైట్ ఏడుస్తున్నా, ఏమైందంటే రేపు ఎంగేజ్మెంట్, నా శారీస్ అన్నీ పాడైనా, ఏం బాగాలేవని కొంచెం నేను డల్ అయినా. మార్నింగ్ తను వచ్చే టైంకి నాకు ఇంటికి ఒక రెడీగా ఒక డిజైనర్తో, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, నా ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్, నా మెజర్మెంట్స్ కూడా తెలీదు, ఐ డోంట్ నో ఎలా జరిగిందో తెలీదు. నాకు ఇంటికి వన్ డే నైట్ నేను 10 o'clock షేర్ చేసుకున్నా, మార్నింగ్ ఎంగేజ్మెంట్ ఉంది, 3 o'clock ఎంగేజ్మెంట్, నాకు ఇలా బాగాలేదు అవుట్ఫిట్ అది అన్న. ఆయన మార్నింగ్ ఒక డ్రైవర్తో ఇంటికి ఒక బాక్స్ పంపించారు, అందులో ఒక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ, అప్పట్లో మంచి జ్యువెలరీ అంతా. అంటే నేను ఏదైతే డిసప్పాయింట్ అయ్యానో ఆ రోజు నేను అది వేసుకున్నప్పుడు అది హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు అనిపించింది చిన్న చిన్న సంతోషాలు, అంటే నేను చిన్న డిసప్పాయింట్ అయ్యాను కానీ ఆ విషయం, ఈ డ్రెస్ నేను పంపించిన విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు. అంటే అక్కడ ఒక మెన్ మెంటాలిటీ ఏంటంటే అది నేను అది వేసుకున్నాను అలా చాలాసార్లు నాకు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు సమ్ టైమ్స్ చాలామంది ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు 40 లక్షలు వచ్చేయరా, 50 లక్షలు వచ్చేయరా, అప్పుడు బాస్కు మీకున్న డిమాండ్స్, మీ మదర్స్కి ఉన్న డిమాండ్స్ వేరు ఉంటాయి కదా. కానీ ఎప్పుడు కూడా సందీప్ గారు ఈ రోజు వరకు నీ పుట్టింటికి వెళ్ళి నాకు ఇది తీసుకురా అలా కానీ, మా మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని కానీ ఎప్పుడు జరగలే. ఈవెన్ మా ఫాదర్ హాస్పిటల్, తనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ షాక్ అయ్యారు, తనతో పాటు మా బావలు కూడా ఉన్నారు. అండ్ అల్లుళ్ళు అంటే ఇలా ఉండాలి, ఈవెన్ కోడళ్ళు కూడా అలా ఉండాలి, అల్లుళ్ళు అంటే ఈ రోజుల్లో ఇలా ఉండాలి బాధ్యత. కానీ సందీప్ గారు తీసుకున్న కేర్, మా బావలు తీసుకున్న కేర్, మా డాడీ అయితే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా లైక్ ఇప్పుడు మన ఇంటి మనుషులు ఎవరైనా, ఇట్స్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. సో యాక్చువల్గా మీకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. మీరు డాన్సర్ అండ్ ఒక షోలో విజేతలుగా నిలిచారు. సరే సందీప్ గారు అయితే ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇంకా డ్యాన్స్ షోలకు దూరంగా ఉండాలని. ఆ టైంలో సరే సందీప్ గారితో వదిలేసేయండి, మీరు అక్కడ మీ జర్నీ అదే, అక్కడ సక్సెస్ అయ్యారు, అన్ని విధాల అర్హతలు ఉన్నా ఎందుకు ఏ డ్యాన్స్ షోకి మీరు జడ్జిగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే జడ్జిగా కానీ లేదంటే ఒక స్పెషల్ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ కానీ చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. బట్ మీరు అబ్జర్వ్ చేశారా ఇది? నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమ్యూనికేషన్ ఎవరితో ఉండదండి. ఈవెన్ ఎవరితో ఇప్పుడు వర్క్ అయిపోయిందా నేను వెళ్ళిపోతాను. కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీలో కమ్యూనికేషన్స్ ఉండాలి, ఫ్రెండ్షిప్స్ ఉండాలి, మాట్లాడాలి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. అది అందులో నేను కంప్లీట్గా సందీప్ గారితోనే వర్క్తో ఉంటాను. అదొకటి, కమ్యూనికేషన్ ఉండదు. అండ్ సెకండ్ వచ్చేసి నేను కొంచెం అంటే నాకు నచ్చినట్టుగా ఉంటా, డాన్స్ చేస్తాను. సో మేబీ ఒక షోలో ఒక ప్రొడ్యూసర్ వైజ్గా, వాళ్ళ టీఆర్పీ వైజ్గా, వాళ్ళకి కూడా కొన్ని కమర్షియల్స్ వైజ్గా కొన్ని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే పలానా వాళ్ళని పెట్టుకుంటే మనకి షో యాడ్ అవుతుంది, వాళ్ళకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్ట్యూమ్స్ అని కాదు, వాళ్ళకి కంఫర్టబుల్ ఒక కంటెంట్ మాట్లాడాలి. ఫర్ సపోజ్ వాళ్ళకి ఒక కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ నేను మాట్లాడను. సో కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉందంటే టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా బోల్డ్గా మాట్లాడే వాళ్ళకి, బోల్డ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు ఈ విషయంలో? ఫీల్ అయ్యాను అంటే అవుతాను, కాకపోతే నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. కొన్నిసార్లు మాత్రం అనుకుంటా వాళ్ళకన్నా ఆ ప్లేస్లో ఉంటే నేను బెటర్గా జడ్జ్మెంట్ చేస్తాను కదా, వాళ్ళకన్నా ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ టైం రావాలి. అంటే వాళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు డిస్రెస్పెక్ట్ సందీప్ గారికి కూడా జరిగింది. ఒక షోలో డిస్రెస్పెక్ట్ జరిగింది. అప్పుడు నేను భార్యగా నేను పక్కనే ఉన్నాను. డాన్స్ గురించి తెలియని వాళ్ళు జడ్జిగా ఉంటారు, అంటే చిన్నవాళ్ళు మామూలుగా. మాస్టర్ మీరు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్నప్పుడు నేను కొంచెం పక్కన బాధపడ్డా, నన్ను వదిలేయండి సరే, మా వారు అడిగినప్పుడు అప్పుడు అనుకున్నాను, అరే ఏంటి
ఇలా సందీప్ మాస్టర్ ఎందుకు పర్ఫామ్ చేయాలి, తను ఎందుకు చేయాలి, సరే ఓకే అసలు షోస్లో ఇప్పుడున్న టీవీ షోస్లో ఏం జరుగుతుందో అది మనకు అర్థం కాదండి, ఏమో అలా జరిగిపోద్ది అంతే. ఎందుకు వాళ్ళు జడ్జికి వస్తారు, ఎందుకు వాళ్ళు అక్కడ ప్లేస్కి వస్తారు, ఎందుకు ఈ సీజన్కి వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారో తెలీదు. కాకపోతే నాకు ఎందుకు రాదు అంటే ఏమో తెలీదు, మరి ఎందుకు వాళ్ళకు ఏమన్నా అంటే మరి కంటెంట్ వైజ్గా ఇవ్వనా అంటే నేను మంచి కంటెంట్ ఇస్తా. ఇప్పుడు నేను నార్మల్గా నేను ఇంటర్వ్యూస్లో ఒక కంటెంట్ మాట్లాడితేనే అది మిలియన్స్ వెళ్తుంది, సో కంటెంట్ ఇస్తా. బట్ ఎక్స్ట్రా వాళ్ళేమన్నా ఎక్స్ట్రా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది నాకు నా లైఫ్లో గెలిచినా గెలవకపోయినా, ఎదిగినా ఎదగకపోయినా నాకు పెద్ద డ్రీమ్స్ లేవండి. నేను స్టార్ అవ్వాలి, ఇది అవ్వాలి, నాకు ఫేమ్ ఏం లేదు. నా మైండ్ సెట్ ఒక్కటే, నా భర్త గెలవాలి. నా భర్తకి ఎంతవరకు నా నుండి సాయం కావాలో అంతవరకు నేను హెల్ప్ చేస్తా. ఆయన గెలిస్తే ఆటోమేటిక్గా నేను గెలిచినట్టే. గెలిపించేశారు ఆల్రెడీ. లేదు ఆయన అని అంతే. సో కాబట్టి నా ట్రై నేను ఎక్కువ చేయను. ఒకరికి ఫోన్ చేసి నాకు ఈ అవకాశాలు ఇవ్వండి, నేను ఇందులో చేస్తాను అందులో చేస్తానని నేను అడగకపోవడం ఒకటి ఉంది. నేను ఎవరిని అడగను. సో వాళ్ళకి కూడా అంతే. సో బట్ వాట్ ఎవర్ వెళ్ళాలని ఆశ కూడా లేదు. ఒక షోకి ఇలా చేస్తే అలా వెళ్ళాల్సి వస్తుందంటే నాకు ఆ షోనే అవసరం లేదు. సూపర్ అంతే. అండ్ యాక్చువల్గా ఇందాక మనం ఆటా సందీప్ అని అనలేదు అన్నప్పుడు మీరు ఇంటి పేరు అసలు అవసరం లేదు, ఏ పేరు అవసరం లేదు, మన కష్టం సరిపోద్ది అన్నారు. బట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి మీకు ఒక ట్యాగ్ ఇచ్చేసారు, మెగా కొరియోగ్రాఫర్ సందీప్. సో ఇలాంటివన్నీ ట్యాగ్ చేసేసారు. అయితే నిజంగా ఇది ముళ్ళ కిరీటమే. ఎందుకంటే ఇక్కడ నుంచి దాన్ని మొయ్యాలి, అది కాపాడుకోవాలి. మార్కెట్లో ఉంది మామూలు కాదు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మీ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? అంటే ఇక అంతేనండి. ఇప్పుడు నార్మల్గా డాన్స్ ఒక పాట ఇచ్చారనుకోండి, దానికి హార్ట్ఫుల్గా కొరియోగ్రాఫ్ చేయాలి, నిజాయితీగా పనిచేయాలి, అంతే. ఇది ఫస్ట్ నుంచి మనకు తెలిసిన విద్యే. ఒక పాట వచ్చింది, ఆ పాటని మనం హార్ట్ఫుల్గా కొరియోగ్రాఫ్ చేయాలి. సో కాంపిటీషన్ ఫీలింగ్ ఏం లేదు. కాంపిటీషన్ ఫీలింగ్ అంటే ఆబ్వియస్గా అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ చాలా మంచి పెద్ద వ్యక్తి, ఆల్రెడీ ఎన్నో సక్సెస్లు కొట్టారు. జానీ మాస్టర్ సూపర్ సక్సెస్లు, ఇద్దరు సక్సెస్లు కొట్టినారు. నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి నా మైండ్ సెట్ ఏంటంటే ఒకటే, మనం కాంపిటీషన్ ఇవన్నీ కాదు. ఒక పాట మనకు వచ్చింది, ఆ పాటని మనం మనస్ఫూర్తిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ కొరియోగ్రాఫ్ చేయాలి. దెన్ ఖచ్చితంగా సీట్లో కూర్చొని ఎదుర్కొంటే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళందరి సక్సెస్ వెనుక కూడా చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు మేము ఒక డాన్స్ మాస్టర్స్ అయ్యి వాళ్ళు ఎంత కష్టపడతారు సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారైనా, జానీ మాస్టర్ గారైనా ఒక సాంగ్ పట్టుకొని ఆఫీస్ లో చుట్టూ తిరిగి వాళ్ళ హార్డ్ వర్క్ చాలా ఉంది. అందరూ మేము కూడా ఆ జర్నీలో ఉన్నాం, అంటే మేము కూడా చూస్తుంటాం కాబట్టి వాళ్ళు ఎన్నో ఇంత చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫిజికల్లీ మెంటల్లీ చాలా హార్డ్ వర్క్. మేము ఇన్స్పైర్ అవుతాం, అంటే మేము కాంపిటీషన్ గా తీసుకోము, వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. ఎలా అంటే అరే ఇప్పుడు తను సందీప్ స్వామి మెంటాలిటీ ఏంటంటే శేఖర్ అన్న భలే చేశాడే, జానీ అన్న భలే చేశాడే, ఇలా మేము చూసి దీనికన్నా మనం ఇంకెంత బెటర్గా చేయొచ్చు అని మేము ఇన్స్పైర్ అవుతాం. నెక్స్ట్ మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారిని మిస్ అయిపోయాను మళ్ళీ ఎప్పుడు కలుస్తారంటున్నారు. బట్ మాకున్న సమాచారం ఏంటంటే నెక్స్ట్ మూవీలో కూడా ఒక సాంగ్ చేయబోతున్నారంట బాబీ గారి సినిమాలో. ఫోన్ చేశారండి, ఫోన్ చేశారు, బాబీ అన్న ఫోన్ చేశారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పారు, అండ్ చాలా బాగా చేసావు సాంగ్, ఎరగొట్టేసావు, మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారిని మళ్ళీ తిరిగి చూపించావు అని అన్నారు. అండ్ ఖచ్చితంగా మనం కలిసి త్వరలో పనిచేద్దామని అన్నారు. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్, థ్యాంక్స్ టు బాబీ అన్న. ఫైనల్గా ఇప్పుడు చిరంజీవి గారితో డ్యాన్స్ అయిపోయింది, రామ్ చరణ్ గారితో రాబోతుంది, ఎలాగో కన్ఫర్మ్ అయిపోయింది అది కూడా. సో చాలామంది అడిగేది అల్లు అర్జున్ గారితో ఎన్టీఆర్ గారితో ఎప్పుడు ఉండబోతుంది అని చెప్పేసి. సో వీళ్ళిద్దరికీ సందీప్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరగబోతుంది? దయవేచ్ఛ అంటే ఒకటి బ్లెస్సింగ్స్ షూర్గా 100% నాకు నమ్మకం ఉందండి. నేను వస్తే మాత్రం తప్పకుండా ఈ ఆపర్చునిటీ లాగా 100% నా స్టైల్లో కొరియోగ్రాఫ్ చేసి దాన్ని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. ఇది మాత్రం 100% మై ప్రామిస్. ఎందుకంటే అలాంటి స్టార్స్, అంత ఎనర్జెటిక్ స్టార్స్కి కొరియోగ్రాఫ్ చేయడం కూడా డాన్స్ మాస్టర్స్కి ఒక ఛాలెంజ్. సో 100% నా స్టైల్లో నేను బాగా మంచి అవుట్పుట్ ఇచ్చి మాత్రం అందరినీ సంతోష పెడతాను. మళ్ళీ ఎవ్రీ సక్సెస్ కొట్టి మళ్ళీ ఇలాగే ఇంటర్వ్యూస్ లో మనం షేర్ చేసుకోవాలి హ్యాపీనెస్ అనేది. బికాజ్ ఎందుకంటే డే 1 మేము స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి సక్సెస్ ఉన్నా కూడా మేము మీడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అలాగే మమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తారు, మేము వస్తాము ఇస్తాము. బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే ఇంకెక్కువ
చిరంజీవి గారితో ఒక హిట్ కొట్టిన సెలబ్రేషన్స్ అండ్ మీరు మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మమ్మల్ని అభిమానించే వాళ్ళు మా సక్సెస్ని మీ సక్సెస్ లాగా మీరు చూపించే ప్రేమ మాకు ఇంకెక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.